నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శేష్ గారు. సో క్రిప్టో కరెన్సీలో పాన్ కేక్ స్వాప్ గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటండి? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. శేష్ గారు, మనం ఈ క్రిప్టో ప్రపంచంలో ఎన్నో డిస్కస్ చేసుకుంటున్నాం, న్యూస్ డిస్కస్ చేసుకుంటున్నాం, మనీ ఎలా సంపాదించుకోవచ్చు, దాని తర్వాత పాసివ్ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్ అనేది డిస్కస్ చేసుకున్నాం. చాలా మంది నిజం చెప్పాలంటే ఈ వీడియోస్ కోసం వెయిటింగ్ అండి. నాకు ఫీడ్బ్యాక్ వచ్చి నెక్స్ట్ వీడియో ఎప్పుడండి, ప్లీజ్ కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, గ్రేట్. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఈ ఫీల్డ్ గురించి మనం రీసెర్చ్ చేసి ఇంకా మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. ఈ మధ్య నేను కూడా క్రిప్టో మార్కెట్ మిలియనీర్ అని ఒక బుక్ పుష్పేంద్ర సింగ్ అని రాశారండి. ఆ బుక్ చదువుతున్నాను. దాంట్లో నిజం చెప్పాలంటే మనం వీడియోలో కవర్ చేసిన చాలా టాపిక్స్ ఆ బుక్స్ లో కవర్ అయినాయి అనమాట. సో మన వీడియోస్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా నేను కూడా ఏంటంటే ఇంకొక మంచి పాయింట్ దొరుకుతాయా మన యూజర్స్ కానీ నేర్చుకుంటున్నాను అనమాట. సో అలా నేర్చుకున్నప్పుడు మనకి క్రిప్టో మార్కెట్ మిలియనీర్ లో కొన్ని పాయింట్స్ అనేవి చాలా బాగున్నాయి. అవి మన యూజర్స్ కి ఇద్దాము. అండ్ అంతకన్నా ముందు ఒక చిన్న ప్రపోజల్ అయితే వచ్చిందండి. మనం ఒక 2 days బ్యాక్ అనుకుంటా కేక్ అనే కాయిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ కేక్ అనే కాయిన్ ఏంటంటే ఇది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అండి, ప్యాన్ కేక్ వాళ్ళది. ఈ కేక్ అనే కాయిన్ మనకి ఇప్పుడు చూస్తే $3.6 లో ఉందన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే మాకు ఇంకా మార్కెట్లో ఇంకా డిమాండ్ పెరగాలి అని ఒక ప్రపోజల్ పట్టుకొచ్చారు. ఏం ప్రపోజల్ పట్టుకొచ్చారంటే ఆల్రెడీ ఉన్న సప్లై నుంచి 300 మిలియన్ కేక్ కాయిన్స్ని బర్నింగ్ చేస్తే, అది కమ్యూనిటీ కనుక యాక్సెప్ట్ చేస్తే మేము బర్నింగ్ చేసి దీన్ని కూడా ఒక మంచి హై రేటెడ్ క్రిప్టో ప్రాజెక్ట్ కింద తీసుకెళ్దామని ప్రపోజల్ పెట్టారనమాట. సరే, ఎందుకు నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నానే, క్రిప్టో అనేది టెక్నాలజీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఎంత ఉపయోగపడిద్ది అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, టిక్ టాక్లో, లేదంటే ఎక్స్ అంటే ట్విట్టర్ అనుకోండి, ఒక డెసిషన్ తీసుకోవాలంటే ద సుప్రీం పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అదే మన క్రిప్టో ప్రపంచంలో ఏంటంటే యూజర్స్ కమ్యూనిటీనే డెసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళకి మంచి ప్రపోజల్ వచ్చింది అనుకోండి, ఓటింగ్ చేస్తారు. మరి ఆ ఓటింగ్ ఎలా చేస్తారో తెలుసా? వాళ్ళ దగ్గర కేక్ కాయిన్స్ ఆల్రెడీ ఉంటాయి కదా, ఎవరైతే ఎక్కువ కేక్ కాయిన్స్ ఎటైపు వస్తాయో ఆ ప్రపోజల్ విన్ అయినట్లు అనమాట. మీరు సలార్ మూవీలో ఒక ప్రపోజల్ పెట్టారు వాళ్ళు, ఏది సీజ్ ద ఫైర్, ఉంచుదామా తీసేద్దామని. ఎవరికైతే ఓటింగ్ వచ్చిందో ఆ కడియంస్లో ఆ కడియాలను తీసుకొని అప్పుడు ఆ ఓటింగ్ ఎవరికైతే వాళ్ళు విన్ అయినట్లు అనమాట. సుప్రీం పవర్ ఎవరున్నా ఎక్కువ మంది ఓటింగ్. అలానే కమ్యూనిటీకి ఛాన్స్ ఇస్తారండి. ఇక్కడ కమ్యూనిటీ కనుక ఓటింగ్ కనుక వేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఈ మధ్య బిట్ కాయిన్ లో కూడా ఒక ప్రపోజల్ వచ్చిందండి. ఏంటంటే బిట్ కాయిన్ ని అసలు ఆ నెట్వర్క్ ని ఆఫ్ చేద్దామా అని. అప్పుడు ఇదేంటి నెగిటివ్ న్యూస్. యాక్చువల్గా బిట్ కాయిన్ నెట్వర్క్ ని ఆఫ్ చేస్తే ఆల్రెడీ బిట్ కాయిన్ హోల్డ్ చేసుకున్న వాళ్ళు దానికి ఎందుకు ఓటేస్తారు? ఓటేయరు. ఆటోమేటిక్గా ఏం చేస్తారు? మేము నో అని పెడతారు. అది ప్రపోజల్ పాస్ అవ్వదు. అదే ఇంకా బిట్ కాయిన్ ఇంకా పెంచుదామా, నెట్వర్క్ని పెంచుదామా, మంచి మంచి స్టోర్స్ దీని బిట్ కాయిన్ పరిచయం చేద్దామని ఓటింగ్ పెట్టారు అనుకోండి, చాలా మంది ఎస్ అని పెడతారు. అంటే ఎప్పుడైతే మనం కమ్యూనిటీకి డీసెంట్రలైజ్గా చేస్తామో దాని పవర్ అనేది అన్బిలీవబుల్ అండి. ఇట్ విల్ మేక్ వండర్స్ అనమాట. ఈ కేక్ అనే కాయిన్లో కూడా నేను చెప్పదలుచుకుంది అదే. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇది ప్రపోజల్ అండి. మీకు 300 మిలియన్ కేక్ కాయిన్స్ అనేది రెడ్యూస్ చేద్దాము, 750 మిలియన్ నుంచి 450 మిలియన్ అని ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్లో మీకు చాలా బర్నింగ్ జరిగింది. బర్నింగ్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా సప్లై అనేది తక్కువ ఉంటుంది. సప్లై అనేది తక్కువ ఉంటే చాలా మంది మళ్ళీ డిమాండ్ సప్లై రేషియో ప్రకారం ప్రైస్ అనేది ఇంక ఉండదు. ఈ కేక్ కాయిన్లో కూడా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పొజిషన్లు తీసుకుంటారు చాలా మంది. ఈ మార్కెట్ని స్టడీ చేసి ఒక్కోసారి అర్థం కాదు ఎందుకు ఈ కాయిన్ పెరుగుతుంది అని. ఇప్పుడు నిన్న చూస్తే ఒక బ్యాడ్ న్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాను. అంటే ఇండియాలో ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ బ్లాక్ చేస్తారని ఒక న్యూస్ చూసాం. ఆ న్యూస్ వచ్చినప్పుడు మరి అంత నెగిటివ్గానే ఉందా? లేదు. వజీరెక్స్ వాళ్ళ నేటివ్ కాయిన్, ఒక WRX వజీరెక్స్ కాయిన్ ఒకటి ఉంది. ఆ కాయిన్ మాత్రం మీరు చూస్తే 25 to 30% పెరిగిందనమాట. అంటే మార్కెట్ నెగిటివ్గా ఉన్న ఆ టైంలో మన మైండ్, అంటే ఎక్కువ గేమ్ వచ్చేసి ఏంటంటే అండి, క్రిప్టో కానీ ఏ ఫైనాన్షియల్ మార్కెట్లోనా మన మైండ్ అనమాట. మన మైండ్ 90% ఉంటే 10% స్ట్రాటజీలు వర్క్ అయితే. మీరు ప్రపంచంలో ఎప్పుడైనా ఉపయోగించుకొని మనం మనీ సంపాదించుకోవాలంటే 90% మన మైండ్ సెట్, 10% మిగతా అన్ని అనమాట. ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, ఏదైనా. సో ఈ టిప్ చాలా ఇంపార్టెంట్ మన యూజర్స్ కి. మీరు మనీ సంపాదించుకోండి, మీ దగ్గర మనీ ఉండక్కర్లేదు, మైండ్ సెట్ ఉందా పాజిటివ్గా, డెఫినెట్గా మీరు మనీ సంపాదించుకుంటారు. మరి ఈ క్రిప్టో ప్రపంచంలో కూడా కమ్యూనిటీ అనేది పవర్ఫుల్ అనమాట. కమ్యూనిటీ పవర్ఫుల్ కాబట్టి వాళ్ళకి నచ్చితేనే దీనికి ఓటింగ్ వేస్తారు. ఇలా ఓటింగ్ చేసినప్పుడు మీరు ఎన్ని ప్రపోజల్స్ అండి, ఈ మంచి ప్రపోజల్స్ అన్నది ఓటు వేస్తారు కదా, ఓటు వేసినప్పుడు నెంబర్ ఆఫ్ కేక్ కాయిన్స్ అని ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ బై అని ఏదో పెట్టారు, ఒక కమ్యూనిటీనే ఒకటి పెట్టారు, పోస్ట్ ఉంటుందో. ఎందుకు కమ్యూనిటీ ఇంత పవర్ఫుల్ అంటే
ఇక్కడ SN అని పెట్టారు కదండి. ఇక్కడ కేక్ కాయిన్స్ లో చూడండి, ఇవన్నీ కేక్ 34,900 అనేది కేక్ కాయిన్స్ అనమాట. ఈ సరదాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మంచి ప్రపోజల్కి ఎప్పుడు వ్యూవర్షిప్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అవి వీళ్ళకి మంచిది అనుకోండి, కేక్ కాయిన్ పెరిగిద్దిగా. ఆల్రెడీ ఉన్న హోల్డర్స్ వాళ్ళు కూర్చున్న కొమ్మని అయితే నరుక్కోరు ఎప్పుడైనా. సో వాళ్ళకొన్ని ఇప్పుడు బిట్ కాయిన్ ఉందనుకోండి, బిట్ కాయిన్ వాల్యూ పెరగాలని చూస్తారు. కేక్ కాయిన్ ఉంది, కేక్ కాయిన్ వాల్యూ పెరగాలని చూస్తారు. అప్పుడు ఒకళ్ళు డెసిషన్ తీసుకునే బదులు కమ్యూనిటీ మొత్తం డెసిషన్ తీసుకుంటే అది సక్సెస్ అవ్వడానికి 90% ఉంటుంది. మొన్న ఉక్రెయిన్ రష్యాలో ఒక వార్ అయిందండి. ఆ వార్ అయినప్పుడు ఏమైంది, ఉక్రెయిన్లోనేమో వాడికి 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అసలు ఈజ్ ఎ కింగ్ లైఫ్ అనమాట. అతను ఏమన్నాడంటే, నేను ఉక్రెయిన్లోనే కింగ్ని, బయటకు వచ్చి ఉంటే బయటకు ఆల్రెడీ వచ్చినప్పుడు ఈజ్ అగైన్ ఈజ్ టు లీవ్ ద లైఫ్ ఫ్రమ్ ద జీరో, స్టార్ట్ ద లైఫ్ ఫ్రమ్ జీరో. అలాంటప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్ అన్నాను, అదే నేను ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేసే ఒక కరెన్సీ కనుక నా దగ్గర క్రిప్టో లాంటిది ఒకటి ఉంటే ఇప్పుడు నేను ఏ కంట్రీకి వెళ్ళినా నేను రాజులాగా బతికేమని అన్నారు అనమాట. సో ఇన్ని క్రిప్టో అనేది ఒక్క ఇండియాకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. G20 సమ్మిట్లో కూడా అదే చెప్పారు. ఇండియా ఒక్కటి రెగ్యులేషన్స్ వస్తే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే టెర్రరిజం యాక్టివిటీస్ ఫండింగ్ చేస్తుంది అనేది ఉన్నాయి. అంటే ఆ ఫండింగ్లో క్రిప్టోలో నుంచి కూడా ఫండింగ్ జరుగుతుందని నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తేనే కదా ఆ యాక్టివిటీస్ మనం స్టాప్ చేసేది. అండ్ క్రిప్టో ప్రపంచంలో మీరు చూస్తే ఒక అద్భుతం అండి. ఏదైతే ఇప్పుడు మీరు రిజిస్టర్డ్ అంటున్నారో, వాళ్ళు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ డేటా ఇస్తున్నారో డెఫినెట్గా ఏమైంది, భయం అనేది ఉంటుంది. మనం ఎంతమంది ఒక నార్మల్ పర్సన్ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకోవడానికే ఈ క్రిప్టోకి వస్తాడు. మిగతా 1 to 2% ఉంటారు. ఏ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో అయినా దాన్ని వేరే విధాలు వాడుకునే వాళ్ళు ఉంటారు. బట్ 90% మంది ట్రేడింగ్ చేసి కొంచెం డబ్బులు సంపాదించుకొని ఒక ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలనే వస్తారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం క్రిప్టో, బ్లాక్ చైన్, Web3 అండి. డెఫినెట్గా ఇలాంటి ప్రపోజల్స్ ఎందుకు చూపించానంటే ఏదో సరదా కదండి. ద పవర్ ఈజ్ ఇన్ ద కమ్యూనిటీ హ్యాండ్స్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మెయిన్ పర్సనే కాకుండా ఎప్పుడైతే ఎంప్లాయీస్ దాని దగ్గర షేర్ హోల్డర్స్ అందరినీ కన్ఫర్మ్ తీసుకుంటారో డెఫినెట్గా ఆ సక్సెస్ రేట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇది అయితే ఇంకొకటండి, ఈ ఓటింగ్ అనేది క్రిప్టో ప్రపంచంలో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఓటింగ్ జరుగుతుంది, ఎలక్షన్స్ ఓటింగ్ అని జరుగుతుంది కదా. ఫ్యూచర్లో ఈ ఓటింగ్ సిస్టమ్ బ్లాక్ చైన్లోకి వచ్చింది అనుకోండి. బ్లాక్ చైన్లో ఎవరు ఓటర్స్ అనేది కాయిన్ హోల్డర్స్ అనుకోండి ఎగ్జాంపుల్. రేపొద్దున ఒక ఎమ్మెల్యే విన్ అయ్యారు మన నియోజకవర్గం నుంచి. ఆ విన్ అయిన తర్వాత ఈ ఎమ్మెల్యే వేరే పార్టీలో జంప్ కావాలంటే ఇప్పుడు డెసిషన్ ఎవరిది అక్కర్లేదు. ఫ్యూచర్లో బ్లాక్ చైన్లో కనుక ఇలాంటివి వస్తే అతను ఏ పార్టీలో ఉండాలనేది కూడా ఎవరైతే ఓటింగ్ చేశారో వాళ్ళు మళ్ళీ నిర్ణయించవచ్చు. ఓకే, ఈ ఆప్షన్ కూడా ఉంది బ్లాక్ చైన్ లో. సో ఇది ఒక్క లిమిటెడ్ టు క్రిప్టో కరెన్సీ అనే కాదండి, క్రిప్టో కరెన్సీ వాళ్ళు బాగా వాడుకుంటున్నారు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని. అంతేగాని ఫ్యూచర్ లో చాలా చాలా ఆప్షన్స్ ఇంకా రాబోతున్నాయి. ఈ యొక్క టెక్నికల్ గా ఇది ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే సబ్జెక్ట్ అండి. సో మన ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ టైంలో ఈ సబ్జెక్ట్ ని మనం ఇస్తున్నందుకు చూసే వాళ్ళకి కూడా ఇట్స్ లైక్ ఫీస్ట్ అనమాట. అంటే మనకి ఏ విధంగా క్రిప్టో ప్రపంచంలో బిట్ కాయిన్ గురించి స్టార్టింగ్ లో చెప్పలేదు కాబట్టి ఎంతో మంది మేము మిస్ అయ్యాం అంటారు. మరి ఇప్పుడు మనం ఇంత సబ్జెక్ట్ ఇస్తున్నప్పుడు ఏమైనా ఆపర్చునిటీ ఉంటే వేరే వాళ్ళకన్నా మన తెలుగు ప్రేక్షకులు డెఫినెట్ గా ముందుంటారు. అదే నా కోరిక అండి. నైస్ అండి. మరి ఇలా ఎవరైనా కూడా క్రిప్టో కరెన్సీ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకొని ఒక దాంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఏది రైట్ ప్లాట్ఫామ్ అని తెలుసుకోవడానికి మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? సృష్టి గారు, కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి. దానికి మెసేజ్ కానీ కాల్ చేస్తే మన టీం వాళ్ళు గైడ్ చేస్తారు. క్రిప్టోలో ఏమేమి మంచి టూల్స్ ఉన్నాయి, ఎటువైపు వెళ్తే మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జూమ్ క్లాస్లో మనం వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తామండి. అయితే తొందరగా ఎన్రోల్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం చాలా లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటున్నాం కాబట్టి ప్లీజ్ ఎన్రోల్ ఇమీడియట్లీ అండి. వీ విల్ గైడ్ దెమ్. డెఫినెట్లీ వాళ్ళు క్రిప్టోలో పాజిటివ్ వైపు వెళ్తారు. అది మాత్రం ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా పాజిటివ్ వైపు వెళ్తారు, నెగిటివ్ వైపు కన్నా. సో కమ్ టు రియల్ ప్రాజెక్ట్స్ అండ్ మేక్ ద సీ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్ గారు.